గత వీడియోలో మనం ఒకే వైపు చరరాశి ఉండి సంకలనం అంటే కూడికతో ఉన్న సామాన్య సమీకరణాన్ని ఒకే ఒక సోపానంలో ఎలా సాధించాలో నేర్చుకున్నాం. ఎవరైనా ఆ వీడియోని చూడనట్లయితే తప్పకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం సంకలనం అంటే కూడికకు బదులుగా గుణకారం ఉన్నట్లయితే ఆ సామాన్య సమీకరణాన్ని ఒకే సోపానంలో ఎలా సాధించాలో నేర్చుకుందాం. ఇంతకు ముందు వీడియోని చూసినట్లయితే మీకు ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది. మొదటి ఉదాహరణ 1.2 C = 0.6ను సాధించండి. ముందుగా మనం చరరాశిని గుర్తించాలి. చరరాశి ఏంటి ఇచ్చిన సమీకరణంలో? Cకే ఇక్కడ ఖచ్చితమైన విలువ లేదు. ఆ తర్వాత ఇది సామాన్య సమీకరణం అవునో కాదో సరిచూసుకోవాలి. అంటే అది ax + b = c లేదా ax = b రూపంలో ఉండాలి. ax + b = c చూసినట్లయితే అక్కడ ప్లస్ అంటే సంకలనం ఉంది. కాబట్టి ఆ రూపం కాదు మనం చూసేది ఇప్పుడు. మనం కేవలం గుణకార రూపంలో ఉన్నవి చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి ax = b రూపంలో ఉండాలి. సరిపోల్చండి. ఏ స్థానంలో 1.2 ఉంది, x స్థానంలో c ఉంది, b స్థానంలో 0.6 ఉంది. కాబట్టి ఇది సామాన్య సమీకరణం. ఎడమ వైపున మనకి 1.2c ఉంది. 1.2c అంటే వాటి మధ్య ఉన్న గణిత ప్రక్రియ ఏంటండి? 1.2 ఇంటూ c అనే కదా, అవునా కాదా? 1.2ని cతో గుణిస్తున్నాము. గుణించగా =0.6 వస్తుంది, అవునా? కాబట్టి ఈ c విలువ ఎంత? c స్థానంలో ఏ విలువను ప్రతిక్షేపించినట్లయితే 0.6 అనేది వస్తుంది. సమానత్వపు గుర్తు కుడి వైపున. ఇది మనం కనుగొనాలి. అంటే కి ఎడమ వైపున కేవలం c మాత్రమే ఉండాలి. కుడి వైపున క్వశ్చన్ మార్క్ ఆ విలువను మనం కనుగొనాలి. ఇక్కడ 1.2 ఉండకూడదంటే ఏం చేయాలి? 1.2తో భాగించాలి. కాబట్టి 1.2 ఇంటూ c డివైడెడ్ బై 1.2 0.6. ఇది సరైందేనా? జాగ్రత్తగా గమనించండి. ఎడమ వైపున 1.2తో భాగించాను సమానత్వ గుర్తుకి. కుడి వైపున 0.6 రాశాను. ఇది కరెక్టా? కాదు. ఎందుకని? సమీకరణంలో ఏదైనా ఒక వైపు సమాసానికి ఏదైనా మనం గణిత ప్రక్రియ చేస్తున్నాము అంటే మరొక వైపు కూడా అదే గణిత ప్రక్రియను చేయాలి. అప్పుడు మాత్రమే ఈ సమానత్వంతో సరితూగుతుంది అది. కాబట్టి ఇక్కడ 1.2తో ఎడమ చేతి వైపును భాగించామంటే కుడి వైపును కూడా భాగించాలి. అంటే రెండు వైపులా 1.2తో భాగించాలి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? 0.6 డివైడెడ్ బై 1.2 అవుతుంది. అవునా? ఇప్పుడు చూడండి, 1.2లో 1.2 ఎన్నిసార్లు పోతుంది? ఒకసారి పోతుంది. కాబట్టి ఎడమ చేతి వైపున నాకు 1 ఇంటూ c = 0.6 బై 1.2. మీకు దశాంశ స్థానంలో భాగాహారం రాదనుకుందాం. చాలా మందికి వచ్చి ఉంటుంది, రాదనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? దశాంశ స్థానం పోవాలంటే మనకి ఏం చేయాలి? దశాంశ స్థానం తర్వాత ఎన్ని అంకెలైతే ఉన్నాయో ఒకటి తర్వాత అన్ని సున్నాలు పెట్టుకొని మనం దాంతో గుణించాలి. అంతేనా కాదా? ఇక్కడ దశాంశ స్థానం తర్వాత లవంలోను హారంలోను ఒక అంకె ఉంది. కాబట్టి లవాన్ని హారాన్ని 10తో గుణించి 10తో భాగిద్దాం. అప్పుడు ఏమవుతుంది? 1 ఇంటూ c అంటే c అవుతుంది. 0.6 బై 1.2 ఇంటూ 10/10 అంటే 6/12 అవుతుంది. దీన్ని ఇంకా ఏమైనా సూక్ష్మీకరించవచ్చా? సూక్ష్మీకరించవచ్చు. 6వ గుణితంలో పోతుంది. 6 1లు 6 2లు. కాబట్టి 1/2. therefore c = 1/2. అంటే ఇచ్చిన సమీకరణం 1.2 ఇంటూ 1/2 0.6 అవుతుంది. సరేనా? రెండవ ఉదాహరణ చూద్దాం. 4.5 = 0.5n సాధించండి. ఇచ్చిన సమీకరణం చరరాశి ఏంటి? n. చరరాశి ఎటు పక్క ఉంది? చూడండి, 4.5 = 0.5n. చరరాశి కుడివైపున ఉంది. సాధారణంగా మనకి చరరాశి ఎటువైపు ఉండాలి? ఎడమ వైపున ఉండాలి. కాబట్టి మనం సమానత్వపు గుర్తుకి రెండు వైపులా ఉన్న వాటిని తారుమారు చేద్దాం. కాబట్టి ఇది ఏమవుతుంది? 0.5n = 4.5. ఇప్పుడు ఇది సామాన్య సమీకరణమా కాదో మనం చూసుకోవాలి. ax = b రూపంలో ఉంది కదా. a అంటే 0.5, x స్థానంలో n ఉంది, అనేది b స్థానంలో 4.5 ఉంది. ఇక్కడ మనం 0.5కి దేంతో గుణకారం చేస్తే 4.5 వస్తుంది. అంటే ఆ n విలువను కనుగొనాలి. n = ? కాబట్టి సమానత్వ గుర్తుకి ఎడమ వైపున మనకు కేవలం n మాత్రమే ఉండాలి. అంటే అప్పుడు ఏం చేయాలి నేను? రెండు వైపులా కూడా 0.5తో భాగించాలి. అప్పుడు ఏమవుతుంది? 0.5 ఇంటూ n డివైడెడ్ బై 0.5 = 4.5 డివైడెడ్ బై 0.5. 0.5/0.5 లవంహారం ఒకటే కదా అయ్యేది. అప్పుడు n మిగులుతుంది ఎడమ వైపున = 4.5/0.5. దశాంశ స్థానం తర్వాత ఒక అంకె ఉంది. కాబట్టి లవాన్ని హారాన్ని 10తో భాగించి గుణించండి. అప్పుడు 45/5 అవుతుంది. 5 1లు 5 9లు. కాబట్టి n విలువ 9. అంటే n స్థానంలో మనం 9 గనక ప్రతిక్షేపించినట్లయితే 0.5 ఇంటూ 9 = 4.5 అవుతుంది. అప్పుడు సమీకరణం తృప్తి చెందుతుంది. మరొక ఉదాహరణ చూద్దాం.
1/4 ఇస్ ఈక్వల్ టు y/12. ఇక్కడ చూడండి, ఇక్కడ గుణకారం కాదు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? భాగాహారాన్ని కలిగిన సామాన్య సమీకరణాన్ని ఒకే సోపానంలో ఎలా సాధించాలో చూద్దాం ఈ ఉదాహరణలో. సరేనా? ఇక్కడ మనకి భాగాహారం ఉంది, గుణకారం కాదు. y/12 చరరాశి y, అవునా, డివైడెడ్ బై 12 అంటే భాగాహారం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి దీన్ని ఎలా సాధించాలో నేర్చుకుందాం మనం. ముందుగా చరరాశిని గుర్తించాము. y అనేది చరరాశి, అవునా, అది ఎటు పక్క ఉంది? కుడి పక్క ఉంది సమానత్వపు గుర్తుకి. కానీ మనం సాధించేటప్పుడు ఎప్పుడైనా చరరాశి ఎడం వైపు ఉండేలా చూసుకుంటే మంచిది. కాబట్టి ఇప్పుడు దీన్ని తారుమారు చేద్దాం. ద్విజీయ సమాసాలు, ఎడం వైపు ఉన్నది కుడి వైపున, కుడి వైపు ఉన్నది ఎడం వైపున సమానత్వపు గుర్తుకి. అప్పుడు ఇది ఏమవుతుంది? y/12 ఈక్వల్ టు 1/4 అవుతుంది. ఇప్పుడు ఇది సామాన్య సమీకరణమో కాదో సరిచూడండి. ఇక్కడ ఏ స్థానంలో ఎంత ఉన్నట్లు? 1/12 ఉన్నట్లు, అవునా. x స్థానంలో y ఉన్నట్లు, b స్థానంలో 1/4 ఉన్నట్లు. కాబట్టి ఇది ax ఈక్వల్ టు b రూపంలో ఉంది. కాకపోతే ఇక్కడ a అనేది భిన్నం, 1/12 భిన్న రూపంలో ఉంది a అనేది, మరియు b కూడా భిన్న రూపంలో ఉంది. అందుకే మనకి భాగాహారం వచ్చింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? y విలువ ఎంతో కనుక్కోవాలి. అంటే y స్థానంలో ఏ విలువను ప్రతిక్షేపించినట్లయితే మనకి సమానత్వ గుర్తున్న కుడివైపు విలువ 1/4 ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? y ని 12 భాగాహారం చేస్తుంది. కాబట్టి నాకు కేవలం సమానత్వ గుర్తుకి ఎడం వైపున y మాత్రమే ఉండాలంటే ఏం చేయాలి? 12తో గుణించాలి. అప్పుడు ఏమవుతుంది? y/12 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 1/4. జాగ్రత్తగా గమనించండి, సరైందా? కాదు. ఎందుకు? 12ని నేను ఎడం వైపుని గుణించాను సమానత్వ గుర్తుకి, కానీ కుడివైపున గుణించానా? గుణించలేదు. కానీ మనం ఏం చెప్పాము? సమీకరణానికి ఒక వైపు చేశామంటే ఒక గణిత ప్రక్రియని మరొక వైపు కూడా అదే చేయాలి. కాబట్టి రెండు వైపులా 12తో గుణించండి. అప్పుడు ఏమవుతుంది? 1/4 ఇంటూ 12 అవుతుంది కుడివైపున కూడా. ఇప్పుడు చూడండి, ఎడం వైపున అయితే 12 ఒకట్లు పోతుంది కదా, కాబట్టి ఇక్కడ y మిగులుతుంది. కుడి పక్కన 4 ఒకట్లు 4 మూళ్ళు, y ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ 3, y ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే y ఈక్వల్ టు 3 అనేది ఈ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది. మరొక ఉదాహరణ చూద్దాం. p/4 ఈక్వల్ టు -3.2 సాధించండి. చరరాశి ఏంటి ఇక్కడ? p అనేది చరరాశి, అవునా కాదా? p/4 ఈక్వల్ టు -3/2. ఇది సామాన్య సమీకరణం రూపంలో ఉందో లేదో చూసుకోవాలి మనం. ax ఈక్వల్ టు b, అవునా కాదా? ఏ స్థానంలో ఎంత ఉంది? 1/4 ఉంది. x స్థానంలో p ఉంది. b స్థానంలో -3.2 ఉంది. ఒక రుణ సంఖ్య ఉంది b స్థానంలో. మనం ఇప్పుడు దాకా ధన సంఖ్యలు ఉన్నవే చూసాము. ఇప్పుడు మనం రుణ సంఖ్యను చూస్తున్నాం ఇక్కడ. మనం కనుగొనాల్సింది ఏంటి? p స్థానంలో ఏ విలువ పెట్టాలి? p ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సమానత్వపు గుర్తు ఎడం వైపున కేవలం p మాత్రమే ఉండాలి. ఇక్కడ ఏముంది? కానీ డివైడెడ్ బై 4 ఉంది, 4తో భాగాహరించబడుతుంది. కేవలం నాకు p మాత్రమే ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను 4తో గుణించాలి. అది రెండు వైపులా గుణించాలి సమానత్వపు గుర్తుకి. కాబట్టి p/4 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు -3.2 ఇంటూ 4 అవుతుంది. అప్పుడు ఇది p ఈజ్ ఈక్వల్ టు -3.2 ఇంటూ 4 అంటే therefore p ఈక్వల్ టు -12.8 అంటే -12.8 అనేది ఇచ్చిన సమీకరణాన్ని తృప్తిపరుస్తుంది. ఏం నేర్చుకున్నామండి మనం ఈ వీడియోలో? మనం ఒకవైపు గుణకారము లేదా భాగాహారంతో కూడిన చరరాశి ఉన్న సామాన్య సమీకరణాన్ని ఒకే సోపానంలో ఎలా సాధించాలో ఉదాహరణలతో మనం నేర్చుకున్నాము.